హాయ్ గైస్, హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ అబిగైల్ తెలుగు డబ్బుడు మూవీ. ఇది హారర్ థ్రిల్లర్ జోనర్ మూవీ, కానీ చూసేటప్పుడు థ్రిల్లు రాలేదు, హారరు కనిపించలేదు. నాకైతే నచ్చలేదు మూవీ. లేదు, నేను వ్యాంపైర్ మూవీస్ ఫ్యాన్స్, ఆ గోర్ అండ్ ఆ బ్లడ్ ఇష్టం అనుకుంటే నచ్చొచ్చేమో ఈ మూవీ. అసలు మూవీని ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. ఆ షాకింగ్ గానీ థ్రిల్ గానీ ఏమీ అనిపించలేదు. జంప్ స్కేర్స్ కూడా ట్రై చేశారు, కానీ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బ్లడ్ అయితే రక్తపాతమే. వ్యాంపైర్ మూవీస్ అంటే ఇంకా అలాగే ఉంటాయి అనుకోండి, కానీ అట్లీస్ట్ ఎంగేజింగ్ అయినా ఉండాలిగా. మూవీలో సోది ఎక్కువన్నట్టు అనిపించింది. మూవీ ఉన్న 1 hour 50 minutes లో వ్యాంపైర్ ఎంటర్ అవడానికి ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది. ఇక ప్లాట్ ఏంటంటే, 5 కలిసి డబ్బు కోసం అబిగైల్ అనే చిన్న పిల్లని కిడ్నాప్ చేసి దూరంగా ఉన్న ఒక పాత బంగ్లాలో ఉంచుతారు. కాసేపటికి అక్కడున్న వాళ్ళలో ఫ్రాంక్ ని ఎవరో చంపేస్తారు. ఎవరు చంపారు, ఆ మిగతా వాళ్ళు సర్వైవ్ అయ్యారా లేదా అన్నదే స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్, ఆ కిడ్నాపర్స్ లో జాయ్ క్యారెక్టర్ చేసిన మెలీసా బాగుంటది, బాగా చేసింది. తన స్క్రీన్ మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. ఇక అలీషా యాజ్ అబిగైల్ లిటిల్ వ్యాంపైర్ గా చేసిన తను కూడా బాగానే చేసింది. ఆ పాప రియల్ సింగర్ అంట. ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, బట్ ప్లాటే ప్రిడిక్టబుల్ గా ఉండి ఎంగేజింగ్ అనిపించలేదు. డబ్బింగ్ కూడా మంచిగా లేదు. ఎస్పెషల్లీ ఆ కిడ్నాపర్స్ లో అమ్మాయిల డబ్బింగ్ అస్సలు బాలేదు. యాక్చువల్లీ మూవీలో ఫన్ కూడా ఉంటదంట, కానీ తెలుగు డబ్బింగ్ లో ఆ హ్యూమరే కనిపించలేదు. అసలు ఫస్ట్ మనం ఆ క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేము. వాళ్ళ ఫేస్ లో కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ వ్యాంపైర్ మనల్ని చంపేస్తుంది అని ఫియర్ చూపించలేకపోయారు. మూవీ కిడ్నాప్ సీన్ తో స్లోగా స్టార్ట్ అవుద్ది అండ్ ఎంటర్ టు ఐసోలేటెడ్ ఓల్డ్ బంగ్లా. ఇక అక్కడ నుంచి ఒక్కొక్కరిని వేసుకుంటూ పోతుంది అండ్ లాస్ట్ లో చిన్న కేమియో కూడా ఉంటది. ఓవరాల్ మూవీ నాట్ ఎంగేజ్డ్, కానీ మీరు ఆ బ్లడ్, గోర్, వ్యాంపైర్స్ ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఒకసారి చూడొచ్చు. ఇంకా రేటింగ్స్, IMDb 6.6, రొటీన్ టొమాటోస్ 83%, గూగుల్ యూజర్స్ 77% లైక్ దిస్ ఫిల్మ్. మూవీ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. 1 hour 50 minutes మూవీ, నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్, బట్ ఆ గోర్ అండ్ బ్లడ్ కాస్త ఎక్కువ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ.